ఆంధ్రప్రదేశ్లోని కూటమి ఎమ్మెల్యేలు స్థానిక సంస్థల ఎన్నికలపై ఫోకస్ పెట్టారు. తమ పార్టీల అభ్యర్థుల గెలుపు కోసం ముందు నుంచే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకుంటున్నారు. నిత్యం ప్రజల్లో ఉండేలా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. పల్నాడు జిల్లాలో ఓ శాసనసభ్యుడు నిర్వహిస్తున్న ఇలాంటి ప్రోగ్రాంకు జనం నుంచి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన ప్రజల వద్దకు పాలన, నేడు మంత్రి నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాల స్ఫూర్తితో ఆ యువ ఎమ్మెల్యే చేపట్టిన ప్రోగ్రాం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. నియోజకవర్గ ప్రజల మన్ననలు పొందడంతో పాటుగా రాష్ట్రంలో మిగిలిన శాసనసభ్యులకు దిక్సూచిగా మారి ఆదర్శంగా నిలుస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం, ఆ శాసనసభ్యుడు చేపట్టిన వినూత్న కార్యక్రమం ఏంటో ఇన్సైడ్లో చూద్దాం. మనిషన్న తర్వాత కాసంత కళాపోషణ ఉండాలన్నది సినిమా డైలాగ్. అలాగే రాజకీయ నేత అన్న తర్వాత సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇవ్వాలి, లేకపోతే నిలదొక్కుకోవడం కష్టం. ఎక్కువ కాలం పాలిటిక్స్ లో ఉండాలనుకుంటున్న వారు కొద్దిగా వినూత్నంగా ఆలోచించకపోతే ప్రజాభిమానం చొరగొనలేరు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కొత్తగా ఆలోచించి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీలోని కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఎలక్షన్లకు సిద్ధం కావాలని తమ క్యాడర్కు ఆయా పార్టీలు పిలుపు ఇవ్వడంతో ఎవరికి వారు ఈ అంశం ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని మట్టి కరిపించినట్టే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిస్తే సోదిలో లేకుండా పోతుందని కూటమి పార్టీలు భావిస్తున్నాయి. గూబ గుయ్యమనేలా దెబ్బ కొడితే 2029 ఎన్నికలకు పెద్దగా ఇబ్బంది ఉండదని చూస్తోంది. ఈ క్రమంలోనే ఇంతకాలం ప్రజలతో అంటిముట్టనట్టుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు ఇప్పుడు జనం బాట పడుతున్నారు. ఇప్పటి వరకు అడపాదడపా అప్పుడప్పుడు ప్రజల్లోకి వెళ్లిన ప్రజాప్రతినిధులు ఎక్కువగా జనంలో ఉండేలా ఉంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం పల్నాడు జిల్లా పెద్దకూరపాడు శాసనసభ్యుడు భాష్యం ప్రవీణ్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రజల వద్దకు ప్రవీణ్ పేరుతో ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. 100 రోజులు 100 గ్రామాల్లో పర్యటించే కార్యక్రమం చేపట్టారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల వద్దకు ప్రవీణ్ కార్యక్రమాన్ని క్రోసూరు మండలం ఎర్రపాలెం నుంచి లాంఛనంగా ప్రారంభించారు. ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో ఉంటూ సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారానికి చర్యలు చేపట్టారు. ప్రజా దర్బార్ నిర్వహిస్తూ సమస్యలపై స్వయంగా వినతి పత్రాలు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే కొన్నింటిపై అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మిగిలిన వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశిస్తున్నారు. సమస్యలు పరిష్కారం కోసం ప్రజలు తన దగ్గరకు రాకుండా ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరగకుండా అధికారులతో కలిసి ప్రజల దగ్గరకు వెళ్తున్నారు పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. సీఎం చంద్రబాబు నాయుడు గతంలో నిర్వహించిన ప్రజల వద్దకు పాలన, మంత్రి లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ స్ఫూర్తితో భాష్యం ప్రవీణ్ చేపట్టిన ఈ కార్యక్రమం ప్రజల నుంచి మంచి మద్దతు లభిస్తోంది. అయితే ప్రజా దర్బార్ నిర్వహిస్తే జనం పనులు మానేసి తన దగ్గరకు రావడం వ్యయ ప్రయాసాలతో కూడిన వ్యవహారమని భావించిన ప్రవీణ్ వారి దగ్గరికే వెళ్తున్నారు. 100 రోజుల్లో 100 గ్రామాలను చుట్టేయాలనుకున్న ప్రవీణ్ ఇప్పటికే 25 రోజులకు పైగా ప్రజల్లోనే ఉండి తన కార్యక్రమంలో మొదటి భాగాన్ని పూర్తి చేశారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్దకూరపాడు నియోజకవర్గంలో 100% కూటమి అభ్యర్థులు విజయం సాధించేలా క్యాడర్ను సిద్ధం చేసేందుకు ఈ ఎమ్మెల్యే గ్రామాల బాట పట్టారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య సహకారం అవసరం. అందరూ కలిసి పనిచేసేలా సమన్వయం కోసం మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో నేతల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు సరిచేస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. కూటమి పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రచారం చేస్తున్నారు. పెద్దకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇది మిగిలిన వారికి ఆదర్శంగా నిలుస్తోంది. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.